ప్రపంచ రాజకీయాల్లో అణుశక్తి అనే మాట వినిపిస్తేనే దేశాలు అప్రమత్తమవుతాయి. అలాంటి పరిస్థితుల్లో తాజాగా చైనా చుట్టూ అణుభయం అనే పదం వినిపించడం అంతర్జాతీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఒకప్పుడు సైనికంగా ఆర్థికంగా బలమైన దేశంగా భావించిన చైనా ఇప్పుడు అణుభద్రత విషయంలో ఆందోళన చెందుతోందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. చైనా అణు కార్యక్రమం చాలా కాలంగా రహస్యంగా కొనసాగుతోంది. అణు ఆయుధాలు, అణు విద్యుత్ కేంద్రాలు, అణు పరిశోధనల విషయంలో చైనా ఎప్పుడూ పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మాత్రం చైనాలో అంతర్గతంగా భయం పెరుగుతోందని సూచిస్తున్నాయి. అణు కేంద్రాల భద్రత, సాంకేతిక లోపాలు, విదేశీ ఒత్తిళ్లు కలిసి చైనా పాలకులకు నిద్రలేని రాత్రులు కలిగిస్తున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అణు విద్యుత్ కేంద్రాల విషయంలో చైనా ఎదుర్కొంటున్న సవాళ్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పాత సాంకేతికత, సరైన భద్రతా ప్రమాణాల లోపం, అంతర్గత అవినీతి వంటి అంశాలు అణు ప్రమాదాల ముప్పును పెంచుతున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక చిన్న లోపం జరిగినా దాని ప్రభావం చైనాకే కాదు, ఆసియా మొత్తంమీద పడే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో చైనా అణు ఆయుధాల విషయంలో కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా, యూరోపియన్ దేశాలు చైనా అణు విస్తరణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పారదర్శకత లేదు అన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ ఒత్తిడితో చైనా రక్షణశాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అయితే ఈ అప్రమత్తతే ఇప్పుడు భయంగా మారుతోందని విశ్లేషకులు అంటున్నారు. చైనాకు మరో పెద్ద సమస్య ప్రకృతి విపత్తులు. భూకంపాలు, వరదలు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో కొన్ని అణుకేంద్రాలు ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఒకవేళ ప్రకృతి విపత్తు అణుకేంద్రాన్ని తాకితే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ప్రపంచం ఫుకుషిమా ఘటనలో చూసింది. అదే భయం ఇప్పుడు చైనా చుట్టూ తిరుగుతోంది. అంతర్జాతీయ రాజకీయ కోణంలో చూస్తే చైనాకు పెరుగుతున్న శత్రుత్వ వాతావరణం కూడా ఈ భయాన్ని పెంచుతోంది. తైవాన్ వివాదం, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు, భారత్తో సరిహద్దు సమస్యలు ఇవన్నీ కలిసి చైనా భద్రతా వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. అణు స్థావరాలపై సైబర్ దాడుల ముప్పు ఉందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. సామాన్య చైనా ప్రజల్లో కూడా ఈ అంశంపై ఆందోళన మొదలైందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ నియంత్రణ ఉన్న మీడియా ఈ విషయాలను పెద్దగా బయటకు రానివ్వడం లేదు. అయినా సోషల్ మీడియా ద్వారా భయాలు బయటకు వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి చైనాకు అణుభయం కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు, ఇది ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా అంతర్జాతీయ విపత్తుగా మారే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో చైనా ఎలా ముందుకు వెళుతుంది? అణుభద్రత విషయంలో ప్రపంచానికి స్పష్టత ఇస్తుందా, లేదా ఈ భయాన్ని లోపలే దాచిపెడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలను నిర్ణయించబోతున్నాయి.